హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అండ్ మీరందరూ లాస్ట్ వ్లాగ్ చూసారా? ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూసి రండి. సో దానివల్ల మీకు ఒక కంటిన్యూటీ అనేది వస్తుంది. సో బాలీలో డే 1 వచ్చే మీరు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, రూమ్ టూర్ అవన్నీ కూడా మేమున్న రిసార్ట్ టూర్ వచ్చేసి సో మేము వెళ్ళేసరికి 1:30 అయింది టైము రూమ్కి. సో 10 minutes అలా ఫ్రెష్ అయిపోయి చేద్దామని చెప్పేసి రెస్టారెంట్కి అని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్. సో కర్రీస్ అండ్ మోర్ అనే రెస్టారెంట్కి వచ్చాము మేము. ఉబుద్ సిటీలో ఉంటుంది ఇది. సో అలా మా లంచ్ అనేది కంప్లీట్ చేసాము ఇండియన్ రెస్టారెంట్లో. ఇక్కడ మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఫుడ్ వచ్చేసి. సో కొంచెం మోక్ష కూడా ఇండియన్ ఫుడ్ అయితే కొంచెం తింటాడని చెప్పేసి తిన్నాము. అలా తిన్నాక మళ్ళీ రూమ్కి అనేది వెళ్తున్నాము. మేము వచ్చేసి మా రిసార్ట్లోనే ఈ స్కూటీ అనేది రెంట్కి తీసుకున్నాము. సో స్కూటీ రెంట్ వచ్చేసి పర్ డేకి 400 రూపీస్. మేము ఇలా పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పేసి ఆగాము. ఇక్కడ కిరాణా షాపుల్లో కూడా పెట్రోల్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. 10,000 పెట్రోల్ ఇప్పుడు 30,000 అయినా 1,000 30 లీటర్ ఎంత ఉంది? 10,000 లీటర్ 10,000. 50,000 సో పెట్రోల్ వచ్చేసి 1 లీటర్ 50 రూపీస్. మనకన్నా చాలా చీప్గా దొరుకుతుంది అక్కడ పెట్రోలు. మేము అలా రూమ్కి అనేది వెళ్ళేసి కొంతసేపు రెస్ట్ అనేది తీసుకున్నాము, పడుకున్నాము. సో లిటరలీ నైట్ కూడా నిద్రలేదు కదా, సో పడుకొని లేచేసరికి 7:30 అయిపోయింది టైము. కొంచెం అలా ఫ్రెష్ అయ్యి కొంచెం స్నాక్స్ అవన్నీ తినేసి ఇంకా మళ్ళీ కొంచెం బయటికి వెళ్ళేసి చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఉబుద్ మార్కెట్ అవన్నీ కూడా ఉన్నాయి, మాకు దగ్గరలోనే ఉన్నాయి. మేమున్న రిసార్ట్కి ఒక 10 minutes అంతే హార్డ్లీ. సో వెళ్ళి చూసొద్దాము. అండ్ నైట్ డిన్నర్ కూడా చేయాలి కదా అని చెప్పేసి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము బయటికి. చూడండి, సో 7:30కి చీకటి పడిపోయింది అంతా కూడా. అదే మన టైం ప్రకారం అయితే 4:30 అయింది టైము. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. అప్పుడే క్లోజ్ కూడా చేస్తున్నారు. మేము రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ఆఫ్టర్నూనే ఆర్డర్ చేయమని చెప్పారు. విత్ ఇంక్లూడెడే మేము రూమ్ బుక్ చేసేటప్పుడే విత్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి బుక్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ వుడ్కి రిలేటెడ్ ఉన్నాయి, అలాగే డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బ్యాగ్స్ అవన్నీ కూడా చూపిస్తున్నాను కదా, మీరు కూడా చూడండి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే మాత్రం. సో అలా చూస్తూ వెళ్తూ ఉన్నాము, ఏమేమి ఉన్నాయి ఏంటి అని కొంచెం మనకు కూడా తెలుస్తుంది కదా. 200 best price. 2 lakh. We have two different. You want cheaper? We have quality. Go inside. Not come Moksha. Look. That one 200. If you want cheaper, cheaper. 170. Quality different. This 200. సో ఇక్కడ వచ్చేసి నవీన్ ఫుట్బాల్ టీషర్ట్స్ చూస్తున్నారు, మాన్యూవి. ఇక్కడ వీళ్ళు వచ్చి ప్రైస్ వచ్చేసి 2 lakhs చెప్పారు ఒక్కొక్క టీషర్ట్ వచ్చేసి. 2 lakhs అంటే మన కరెన్సీ ప్రకారం 1000 రూపీస్. టీషర్ట్ వచ్చేసి 1000 రూపీస్ చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి 1 lakh అంటే 500 రూపీస్ మన కరెన్సీలో. సో ఇలా మేము క్యాలిక్యులేట్ చేసుకోవడానికే కొంచెం టైం అనేది పట్టింది, ఫస్ట్ 1 or 2 days. దాని తర్వాత ఏంటంటే అలవాటు అయిపోయింది ఇంకా క్యాలిక్యులేషన్ అవన్నీ కూడా. ఇక్కడ ఉంటే మన కరెన్సీ ప్రకారం మనం ఇక్కడ లక్షల్లో కోటీశ్వర్లు అయిపోతాం, లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోతాం. సో ప్రతి ఒక్కటి మనం లక్షల్లోనే మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి 1 lakh 2 lakh అలా చెప్తూనే ఉంటారు ఎవ్రీథింగ్ వచ్చేసి. కాంప్లెక్స్ లోకి కొన్ని అయితే వేలల్లో ఉంటుంది. సో మనం ఇక్కడ ఉన్నంత కాలం లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోతాము. ఇక్కడ వచ్చేసి మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చాలా షాప్స్ ఉంటాయి. సో మీరేమీ బాధపడొద్దు, ఒకవేళ ఉంటాయో ఉండవో అని అలా అనుకోవద్దు. చాలా షాప్స్ ఉన్నాయి మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనీ ఎక్స్చేంజ్ మాత్రం ఉంటుంది. కాకపోతే మనం క్యాలిక్యులేషన్ చేసుకునేసరికి టైం పట్టుద్ది. ఇలా మన ఇండియన్ కరెన్సీలోకి ఎంత అవుతుంది, సో వర్తా కాదా అని చెప్పేసి మనం అనుకొని ఇలా క్యాలిక్యులేషన్ చేసుకొని తీసుకునేసరికి టైం ఉంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి ఏటీఎంస్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ మనీ అనేది మనం విత్డ్రా చేస్తే తక్కువ అనేది పడుతుంది కాస్ట్. అండ్ అదే కనుక ప్రతి చిన్నదానికి మనం కనుక విత్డ్రా చేస్తూ ఉంటే కొంచెం ఏటీఎం ఇంటర్నేషనల్ ఛార్జెస్ అనేది కొంచెం ఎక్కువే పడతాయి. సో ఎప్పుడైనా మీరు ఏటీఎంలో విత్డ్రా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఛార్జెస్ అనేది కొంచెం తక్కువ పడతాయి మీకు. మేము వచ్చేసి ఫారెక్స్ కార్డ్స్ అవేమీ అప్లై చేయలేదు, అవేమీ తీసుకొని వెళ్ళలేదు. జస్ట్ డెబిట్ కార్డ్స్తోనే మేనేజ్ చేసాం మేము. ఇప్పుడు నేను విత్డ్రా చేసేటప్పుడు డెబిట్ కార్డ్స్తోనే విత్డ్రా చేసాం. అండ్ ఎక్కడైనా లంచ్కి కానీ డిన్నర్కి కానీ వెళ్ళినప్పుడు కార్డ్స్తోనే నేను పే చేశాను. మేము వచ్చేసి ఫస్ట్ డేనే ఏమీ షాపింగ్ అనేది చేయలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంత రేట్లు ఉన్నాయి అవన్నీ కూడా అడిగాము. ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి ఏంటి చూసుకొని నెక్స్ట్ వెళ్ళే ముందు చూసి ఎక్కడ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి అక్కడ మనం షాపింగ్ చేద్దామని చెప్పేసి చూసాము. ఫస్ట్ మీకు చూపించిన వచ్చేసి రోడ్ సైడ్ ఉన్నాయి, రోడ్డు మీద ఒక లోపలికి ఉన్నాయి షాప్స్ అవన్నీ కూడా. ఇవి వచ్చేసి కాంప్లెక్స్లో 2 కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో ఆ కాంప్లెక్స్కి వెళ్ళి చూస్తున్నాం మేము ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, ప్రింటెడ్ హ్యాండ్ బ్యాగ్స్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ షెల్స్ ఉంటాయి కదా, సీ షెల్స్ తోటి వాటితోటి చేశారు హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. స్మాల్ బ్యాగ్ వచ్చేసి 250 రూపీస్, అదే కొంచెం పెద్దదైతే సైజు 500 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. బట్ నేను జస్ట్ చూసాను, అడిగాను ఎంత కాస్ట్ ఏంటి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా. కొంచెం బాగున్నాయి కలెక్షన్ అవన్నీ కూడా ఉబూద్ మార్కెట్లో. ఉబూద్ వచ్చేసి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ యోగా కానీ లేకపోతే మెడిటేషన్ అవన్నీ చేసుకోవడానికి ఫేమస్ ఇక్కడ ఉబూద్లో. అండ్ కుటా, లీజియన్ అవన్నీ కూడా కొంచెం పార్టీ హబ్లా ఉంటుంది. ఇక్కడ వచ్చి కొంచెం సైలెంట్గా ఉంటుంది. ఉబూద్ అంతా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. So how much? 1,20,000. And big one? 1,70,000. 1,70,000. But you can bargain. How much your price? How much you want? ఇక్కడ చూసారు కదా, నేను కాస్ట్ ఎంత అని అడిగితే చెప్పింది కదా తను. సో ఇక్కడ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ చెప్పారు. మనం బార్గెన్ చేయాలి, బార్గెన్ చేస్తేనే మనకి కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. అండ్ నేనేంటంటే ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ కూడా చూసి వచ్చాను నేను. ఎక్కడ ఏమేమి ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటాయి, బ్యాగ్స్ అవన్నీ కూడా మినిమంగా ఎంత పెట్టొచ్చు మనం కాస్ట్ అనేది నేను వీడియో అనేది చూసేసి వచ్చాను. నాకు కొంచెం ఐడియా అనేది ఉంది. సో స్మాల్ బ్యాగ్కి ఎంత ఉంటుంది 250 రూపీస్, కొంచెం బిగ్ బ్యాగ్ అయితే 500 రూపీస్. బట్ ఆ అమ్మాయి స్మాల్ బ్యాగే 500 రూపీస్ చెప్పారు. షాపింగ్ అవన్నీ కూడా చూస్తూ ఉంటే మోక్ష అండ్ నవీన్ వెళ్ళేసి ఇలా ఐస్ క్రీమ్ అనేది తెచ్చుకున్నారు. మిక్స్యూయి ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఐస్ క్రీమ్ అంతా వచ్చేసి 40 రూపీస్, మన ఇండియన్ కరెన్సీలో 40 రూపీస్. చాలా రీజనబుల్ గా అనిపించింది మాకైతే. అండ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, టేస్ట్ మాత్రం. అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాం మేమైతే. నెక్స్ట్ టైం ఎవరైనా బాలికి వెళ్తే పక్కాగా ట్రై చేయండి మిక్స్యూయి ఐస్ క్రీమ్. చాలా ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అండ్ మేమైతే ఉన్న 7 days డైలీ తిన్నాము, మ్యాక్సిమం డైలీ తిన్నాము. బట్ ఒక కోల్డ్ కానీ కఫ్ కానీ ఏమీ రాలేదు. చాలా బాగుంది ఐస్ క్రీమ్ మాత్రం. ఇండియన్ ఫుడ్ దగ్గర మామూలు లేరు జనాలు. ఇండియన్ ఫుడ్ వచ్చింది, ఇండియన్ ఫుడ్ దగ్గర మామూలు లేరు జనాలు. అలా మేము డిన్నర్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ ఇండియన్ ఫుడ్ తిన్నాం కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇటాలియన్ రెస్టారెంట్కి అని చెప్పేసి వచ్చాము మేము. సో మనం ఇలా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ కూడా కొంచెం ట్రై చేయాలి కదా. మీలో ఎంతమంది ఇలా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫుడ్ అనేది ట్రై చేస్తారు? మేము కూడా కొన్ని ట్రై చేస్తాం. నాన్ వెజ్లో అంత ఎక్కువ అనేది ట్రై చేయము. సో వెజ్లో కొంచెం ట్రై చేస్తాము. మీలో ఎంతమంది అలా బయట ఫుడ్ ట్రై చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మోక్ష చూడండి ఎంత కష్టపడుతున్నాడో స్టెప్స్ ఎక్కడానికి. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి కొంచెం రీసెంట్గానే కట్టినట్లు ఉన్నారు, కొంచెం రెనోవేషన్ అవన్నీ కూడా జరుగుతూ ఉంది. మేము వెళ్ళినప్పుడు 1 or 2 మెంబర్సే ఉన్నారు, అంతకన్నా ఎక్కువ ఎవరు లేరు. మేము వెళ్ళేసి ఆర్డర్ అనేది చేసాము, ఫుడ్ ఆర్డర్ అనేది. ఇటాలియన్ ఫుడ్ కదా, సో పిజ్జా అయితే మోక్ష కొంచెం తింటాడు అని చెప్పేసి పిజ్జా అండ్ స్పెగటీ ఆర్డర్ చేసాము. పిజ్జా పర్లేదు బాగానే ఉంది, బట్ స్పెగటీ అయితే అస్సలు బాగాలేదు. అంతా కూడా కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది మాకైతే. అలా వెళ్ళి మేము రెస్టారెంట్లో ఆర్డర్ అనేది చేసాము.
యాజ్ ఏ కపుల్గా వచ్చినప్పుడు మనకి ఏ ఫుడ్ తిన్నా పర్లేదు, ఏదో ఒకటి తింటూ ఉంటాం. బట్ వాళ్ళు ఏంటంటే కిడ్స్తో వచ్చినప్పుడు వాళ్ళు తినేదే కొంచెం చూజీగా ఉంటారు, వాళ్ళు తినేదే మనం ఆర్డర్ అనేది చేయాలి. వెరీ హాట్ వెయిట్ టిపికల్ ఇటాలియన్ మీరే చేస్తున్నారు. ఇటాలియన్ మీరే చేస్తున్నారు. మోషన్ వెరీ హాట్ కన్నా వెరీ హాట్. మా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంటికి అనేది స్టార్ట్ అయ్యాం. మళ్ళీ మిక్స్యూకి వచ్చేసి షేక్ అనేది తీసుకొని వెళ్ళాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.